guys, welcome to my YouTube channel. It's me, yours Navya. నన్ను ముందుగా ఎవరైనా చూస్తే వెళ్ళి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే షాపింగ్ వ్లాగ్ మాట. ఒక స్పెషల్ ఈవెంట్కి ఈరోజు నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తున్నాను, ఒక హాఫ్ శారీ. లెట్స్ గో టు ద వ్లాగ్. ఇంకా మా హాస్టల్లో ఆ రోజు ఏదో గ్రీన్ రైస్ కాకరకాయ పెడితే తినేసి మేము స్టార్ట్ అవుతున్నాం. ఆ రోజు ఈ వ్లాగ్స్ మొత్తం ఏంటంటే 4 days వ్లాగ్స్ అన్నమాట. ఇది day 1. ఇంకా దిల్సుఖ్ నగర్లో ఎప్పుడో చూసి నాకు బోర్ కొట్టి ఇంకా కొత్తపేట వెళ్ళి ట్రై చేద్దాం. చాలా స్టోర్స్ ఉంటాయి, కొత్తపేట తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ అన్నమాట, చాలా స్టోర్స్ ఉంటాయి. ఇంకేవో మంచి ఆప్షన్స్ ఉంటాయని నేను రిఫరెన్స్తో వెళ్ళా ఆల్రెడీ, గోల్డ్ కలరే తీసుకోవాలని. ఇంకా నేను చాలా చూసి అలసిపోయి ఇంక ఇక్కడ కోట హాఫ్ శారీ ఏదో డిఫరెంట్గా ఉందంటే ఇది ట్రై చేశాను. అరౌండ్ 12,000 చెప్పాడు, కానీ విచ్ ఇస్ నాట్ వర్త్ ద మనీ అనిపించింది నాకు. తర్వాత మళ్ళీ చాలా గోల్డ్ కలర్ శారీస్ చూసాను హాఫ్ శారీ కింద కన్వర్ట్ చేయడానికి, కానీ చాలా బడ్జెట్లో చెప్పారు. అరౌండ్ 10,000 అబోవ్ చెప్పారు అందరూ. తర్వాత ఇలా కాదు అని ఒక 10 shops తిరిగి నేను మళ్ళీ దిల్సుఖ్ నగర్ వచ్చాను. దిల్సుఖ్ నగర్ వచ్చి సంకలో పిల్లి నెట్టుకుని ఊరంతా తిరిగినట్టు అయింది నా పరిస్థితి. మళ్ళీ దిల్సుఖ్ నగర్ వస్తే దిల్సుఖ్ నగర్లో నాకు షీ నీడ్స్లో దొరికింది. నేను అనుకున్న బడ్జెట్లో మంచిగా దొరికింది నాకు. మళ్ళీ అందులో కలర్ ఆప్షన్స్ కూడా దొరికాయి, డార్క్ లైట్ అని చెప్పేసి. ఇది నెక్స్ట్ డే అన్నమాట. ఇంకా శారీ అయితే తీసుకున్నాను కదా, దానికి దుప్పటా తీసుకోవడానికి నేను మదీనాకి వెళ్ళాను. నా వ్లాగ్స్ చూసిన వాళ్ళందరికీ తెలుసు, నేను మోస్ట్లీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసుకునేటప్పుడు మదీనాలోనే క్లాత్ తీసుకుంటా, ఎందుకంటే విచ్ ఇస్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నమాట. క్లాత్స్ అన్నీ మనకి మంచి క్లాత్స్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతాయి. ఇంకా నెక్స్ట్ మా అక్క వచ్చింది. మా అక్కని పిక్ చేసుకోవడానికి మాకు అసలు అడ్రస్ తెలియలే. తర్వాత నేనైతే చాలా చూశాను దుప్పటా కోసం, నాకు మ్యాచ్ అవ్వలే. మొత్తానికి ఒక ఇట్లా బయట పెట్టిన దగ్గర దొరికింది, అది కూడా కొద్దిగా డ్యామేజ్ ఉంటే ఇంకా అతను గోడౌన్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చాడు నాకు. తర్వాత లేసెస్ అండ్ బ్యాంగిల్స్, చార్మినార్ దగ్గరికి వచ్చి బ్యాంగిల్స్ తీసుకోకుండా ఎలా వెళ్తాను, చార్మినార్ని చూసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. మీకు అలా కనపడుతుంది కానీ నేను అరౌండ్ 11కి వెళ్ళి 8కి ఎప్పుడో వచ్చాను, అంత టైం పట్టింది నాకు. తర్వాత ఇది day 3 అన్నమాట. నేను మళ్ళీ ఆ రోజు అవ్వకపోతే నేను మళ్ళీ బేగం బజార్ వెళ్ళాను నెక్స్ట్ డే ఈ సిల్వర్ పీటల్ కోసం, రిటర్న్ గిఫ్ట్స్ కోసం. రిటర్న్ గిఫ్ట్స్ అయితే నేను స్కై గిఫ్ట్స్లో తీసుకున్నాను, బేగం బజార్లో ఉంటుంది. ఎవరికైనా అడ్రస్ కావాలితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ యోస్ నవ్య. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ గివ్ మీ మోర్ ఎనర్జీ టు క్రియేట్ ఏ కాంటెంట్. ఇట్స్ గివ్ ద బూస్ట్ యాక్చువల్లీ. అండ్ దెన్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలామందికి షార్ట్స్ చూసిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది, మేము న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నామని. దానికి ద బిగ్ డే అయితే వచ్చింది గాయస్. ఇంకా గృహప్రవేశం అయితే పెట్టుకున్నాం. ఇంకా కంప్లీట్ కాకపోయినా మంచి ముహూర్తం లేదని మా మమ్మీ చాలా సెంటిమెంట్గా ఆ ముహూర్తానికి స్టిక్ అయ్యింది కాబట్టి ఆ ముహూర్తం మేము ఫైనలైజ్ చేసుకున్నాము. నేను ఏంటంటే నా షాపింగ్ అయితే హైదరాబాద్లో కంప్లీట్ చేశాను. నేను షార్ట్లో అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఎలా చేసుకున్నాను ఏంటనేది మొత్తం వీడియో చేసి పెట్టాను. ఒక లాంగ్ ఒక షార్ట్ కూడా పెడతాను. నెక్స్ట్ ఏంటంటే మమ్మీకి డాడీకి ఇంకా అవుట్ఫిట్స్ అయితే తీసుకోలేదు, ఇంకా 1 week ఉంది. అందుకని చెప్పేసి ఈరోజు రాజమండ్రి వచ్చాను నేను. యాక్చువల్లీ రాజమండ్రి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మా మమ్మీకి రాజమండ్రిలో శారీస్ అంటే చాలా ఇష్టం. ఈవెన్ దో నేను కూడా అబ్జర్వ్ చేశాను, హైదరాబాద్ ఇవన్నీ కన్నా రాజమండ్రిలో ఎందుకు పట్టు క్వాలిటీ బాగుంటుంది అనిపిస్తుంది మాకు. ఇంకా మా మమ్మీ రాజమండ్రిలో తీసుకుందామంటే రాజమండ్రి వచ్చాను. ఇంకా సిల్వర్ ఐటమ్స్ కొన్ని థింగ్స్ ఉంటాయి కదా గృహప్రవేశానికి కావాల్సినవి, అవన్నీ ఈరోజు షాపింగ్ చేసేస్తున్నాం. లెట్స్ గో టు ద వ్లాగ్. ఆ రోజు పొద్దుటే పెసరట్టు వేస్తే పెసరట్టు తిన్నాను. అది అయిపోయిన తర్వాత కొద్దిగా నేను ఇంకా ఆ రోజు అవుట్ఫిట్ చూపిస్తున్నాను అన్నమాట మీకు. మా మమ్మీ వాళ్ళైతే చాలా అంటే చాలా లేట్ చేస్తారు వచ్చేటప్పటికి. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత నేనైతే మార్నింగ్ వెళ్దామన్నది హాఫ్టర్నూన్ చేస్తారు. ఇంకా మంచిగా తినేసి ఇంటి పెరుగు చాలా రోజులు తిన్నాం. మేమైతే షాపింగ్ స్టార్ట్ అయిపోయాం. ఇంకా మా అమ్మ మా డాడీ వాళ్ళు పొద్దు ట్రావెల్స్ని జాయిగా సాయంత్రం చేస్తారు. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు చూపిస్తారు ఆగండి. బర్త్డే బాయ్. ఇప్పుడైతే మనం మెయిన్ రోడ్కి వెళ్తున్నాం అన్నమాట. మెయిన్ రోడ్ చాలా మందికి ఐడియా ఉంటుంది. ఇంకా చూడండి, మెయిన్ రోడ్కి వచ్చిన తర్వాత మెయిన్ రోడ్లో అన్ని షాపింగ్ మాల్స్ అక్కడే ఉంటాయి. మేము
కాంచీపురం పెరుమల్, కాంచీపురం వరమహాలక్ష్మి అని అనుకున్నాం. ఫస్ట్ టైం అయితే పెరుమల్కి వెళ్ళాం. పెరుమల్కి వెళ్ళి ఫస్ట్ అయితే అమ్మవారికి శారీ తీసేయాలంటే ఇంకా అమ్మవారికి శారీస్ చూసి తర్వాత పెరుమల్కి వెళ్ళి కొన్ని శారీస్ చూసాం మేము. కొన్ని శారీస్ చూస్తే నాకేం పెరుమల్లో అంత మంచి ఆప్షన్స్ కనపడక మళ్ళీ వరమహాలక్ష్మికి వెళ్ళాము. వరమహాలక్ష్మిలో కొద్దిగా మంచి ఆప్షన్స్ డిఫరెంట్గా కనబడ్డాయి నాకు. ఈ శారీ ముందు అమ్మకి వేసి చూపించాం కానీ అది 2 months కాస్ట్లీ, 15,000 ఎంతో చెప్పిండు. కానీ అంత బాగాలేదు. ఈ పేస్టల్ కలర్ది కూడా బాగానే ఉంది. మొత్తానికి మేమైతే చాలా శారీస్ తీసుకున్నాం ఆ రోజు. అరౌండ్ ఒక 10 శారీస్ ఎన్నో తీసుకున్నాం. ఇంకా మా అత్త వాళ్ళకి అందరికీ పెట్టాలంటే అవి తీసుకున్నాక లుక్ ఎట్ ద వైబ్ ఎంత బాగుందో చూడడానికి. తర్వాత ఇంకా పానీపూరి తినేసి మా మమ్మీ వాళ్ళు జ్యూస్ తాగారు. జ్యూస్ తాగేసిన తర్వాత నెక్స్ట్ డే మా పిన్ని వాళ్ళది గృహప్రవేశం ఉంది. అయితే నాకు అస్సలు ఏ అవుట్ఫిట్స్ తీసుకోవడానికి అవ్వకపోతే ఇంకా రాజమండ్రిలో కూడా క్లాత్స్ బాగుంటాయి. అయితే ఇంక ఈ క్రష్ సిల్క్ మాట అది బాటమ్కి తీసుకున్నాను నేను. ఇదేమో టాప్కి, అదేమో మీటర్ 150 ఎంతో పడ్డది, ఇదేమో 300 పడ్డది, విచ్ ఇస్ గుడ్ ప్రైస్ అన్నమాట. అది అయిపోయిన తర్వాత ఇంకా మా డాడీకి ఇంకా అవుట్ఫిట్స్ తీసుకోవాలని ఇంక వెళ్ళి పంచ అది తీసుకున్నాం. పూర్తిగా షాపింగ్ అవ్వలేదు ఆ రోజు, కానీ ఆల్మోస్ట్ అప్పటికే 10 అవుతుంది. షాప్స్ అన్నీ క్లోజ్ చేస్తారని మేము వెళ్ళిపోయాం. మేము ఇంకా సిల్వర్ ఐటమ్స్ తీసుకోలేదు. తర్వాత మళ్ళీ కాకినాడ వెళ్ళి తీసుకున్నాం మేము. హాయ్ గైస్, దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. చాలా షాపింగ్ చేసి అలసిపోయింది మా అమ్మ, ఇంకా మా అత్తమ్మ, మా డాడీ అందరూ చాలా షాపింగ్ చేసాం గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్. బాయ్ గైస్.